ఓం శ్రీ సాయిరామ్. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తున్నానండి. దానికోసం ఒక 100 గ్రాములు జీడిపప్పు, 100 గ్రాములు కిస్మిస్ పళ్ళు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 1/2 కేజీ గోధుమ రవ్వ తీసుకొని బాగా వేసుకొని పక్కన పెట్టుకున్నాను. పాలు 1.5 లీటర్ పాలండి. ఇవి బాగా మరిగించుకోవాలి. ఇది బాగా మరిగేలోపు ఈ వేసుకున్న గోధుమ నూకలో 1/2 కేజీ గోధుమ నూకకి 1.5 కేజీ పంచదార వేసామండి. పంచదార వేసి ఇలాగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాగా కలిపాను. ఇలా కలపడం వల్ల నూక అనేది ఉండకట్టకుండా ఉంటుంది, వేరంగా ఉడికిపోతుంది కూడా. ఎందుకంటే ఈ పంచదార అనేది వేరంగా పాకంలో వస్తుంది కదా, ఈ నూక కూడా వేరంగా ఉడికిపోతుంది. ఇలా కలిపి రెడీ చేసి పెట్టుకున్నాక బాగా మరిగిపోయిన పాలల్లో ఇది కొంచెం కలుపుతూ వేయాలన్నమాట. ఇక్కడ నాకు పంతులు గారు సాయం చేస్తున్నారు నూక వేయడంలో. ఇలా నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి. గోధుమ నూక ప్రసాదం, సత్యనారాయణ స్వామి ప్రసాదం అందరికీ తెలిసిందే, కానీ ఇది నా పద్ధతిలో నేను చేసి చూపిస్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చేయమని నాకు ఒక అమ్మాయి రోజు అడుగుతోంది, ఆంటీ ప్లీజ్ నాకు అది చెయ్యరా అని. ఆ అమ్మాయి కోసం ప్రత్యేకించి ఇది. అమ్మాయి పేరు సువర్ణ. నేను 1/2 కేజీ నూకకి 1 కేజీ నెయ్యి తీసుకున్నానండి. ఇలా నూక బాగా ఉడికిపోయాక మాత్రమే ఈ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి మొత్తం ఈ నూక మొత్తం ఈ నెయ్యి మొత్తాన్ని పీల్చుకుంటుంది. పీల్చుకున్న తర్వాత మరొక 1/2 కేజీ నెయ్యి వేసుకోవాలి. ఒక్కసారి వేసుకోకూడదు, కలుపుతూ వేసుకోవాలి. ఇది మొత్తం మెల్ట్ అయిపోయాక అప్పుడు వేసుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. ఏ స్వీట్లోనైనా ఇలాచీ పౌడర్ వేస్తే దాని ఫ్లేవర్ అనేది మరి ఇంకా ఒక మిట్ట ఎక్స్ట్రా అవుతుంది. ఇలా బాగా మొత్తం నెయ్యి అంతా పీల్చుకున్న తర్వాత ఇంకో 1/2 లీటర్ నెయ్యి కూడా వేసేసుకున్నాను. ఇది విశాఖ డైరీ వారి నెయ్యి అండి, ఆవు నెయ్యి. ఇలా వేసి ఇది కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు వేసేసుకోవాలి. నేను 1/2 కేజీ గోధుమ నూకకి ఒక 100 గ్రాములు జీడిపప్పు, 100 గ్రాములు కిస్మిస్ పళ్ళు వేయించి వేసుకున్నాను. ఇంకా ఎక్కువ కావలిస్తే వేసుకోవచ్చు, డ్రై నట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా ముందుగా వేయించి పెట్టుకున్న ఈ 2 వేసేసాను. వేసేసి ఒక ఆకులో ఈ ప్రసాదం, ఒక అరటిపండు వేసి స్వామివారి నైవేద్యానికి ఇచ్చేసాను. ఇలా వేసేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి బాగా. ఇలా కలిపేసిన తర్వాత ఇది నైవేద్యానికి ఇచ్చేసాను. చూసారా, కేజీ నెయ్యి కూడా
ఎంత చక్కగా పీల్చేసుకుందో మొత్తం. ఇంకా కావలిస్తే వేసుకోవచ్చు నెయ్యి. మేమైతే ఇంక సరిపోతుంది అని ఇంకా వెయ్యలేదు. ఇంకా కావాలంటే మరొక 100 గ్రాములు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 100 గ్రాములు, ఒక 150 గ్రాములు ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈవేళ మా అక్క బావది పెళ్లి రోజు అండి, 25వ పెళ్లి రోజు అనమాట. అందుకని ఇలా బట్టలు పెట్టామన్నమాట అందరూను. నేను మా వారు అండి. ముందు పెట్టింది మా అక్క బావ, వీళ్ళు మా చెల్లి మరిది అనమాట. మా అమ్మగారు నాన్నగారు కూడా పెట్టారు, అది వీడియో తీయడం మర్చిపోయాను. ఇలా బట్టలు పెట్టేశాక ఫైనల్లీ దంపతులు ఇద్దరికి కూడా హారతి ఇచ్చేసామన్నమాట బొట్టు పెట్టి. అయిపోయాక ఇలా భోజనాలు చేసేసాం. భోజనాల్లోకి పులిహార, బూర్లు, అన్నం, పప్పు, అలాగే సాంబారు, వంకాయ ఫ్రై, అలాగే వంకాయ కూర, అలాగే దొండకాయ ఫ్రై, అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలు, అన్నీ ముందుగా పిల్లలకి అన్నీ వడ్డించేసాము. పిల్లలు తినేసిన తర్వాత పిల్లలకి మగవాళ్ళకి కలిపి వడ్డించేసామన్నమాట. ఇలా పిల్లలు తినేసిన తర్వాత మేము తిన్నామన్నమాట. ఇది దోసకాయ అండి. ఇది మా ఫంక్షన్లో తప్పకుండా ఉండే ఆవకాయల్లో కానీ పచ్చడి ముక్కల్లో కానీ ఇది మాత్రం నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది దోసకాయ. ఏ సీజన్లోనైనా దొరికే కాయ కనుక అది యూస్ చేస్తారనమాట. పిల్లలు చూసారా ఇలా చక్కగా కూర్చొని తినేసారనమాట. ఇలా మగవాళ్ళందరూ కూడా కూర్చొని చక్కగా తినేసారనమాట. వీళ్ళు తినేసాక మేము కూడా తినేసామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ సాయిరామ్ అండి.